ఏమండి ఎందుకే నేను సడన్ గా ఇల్లు మారిస్తారు ఆ ఇల్లే బాగుంది కదా. మరి నన్ను ఏం చేయమంటావమ్మా? మీ బాబు ఇచ్చిన కట్నం మొత్తం కరెంటు బిల్లుకి మెయింటెనెన్స్ కే సరిపోయింది. ఆస్తులన్నీ అమ్మేసుకొని అద్దె కొంపలో తగలాడాల్సి వచ్చింది. సర్లేండి ఈ ఇల్లు కూడా బానే ఉంది. మరి డబ్బులు బాలేవా? కట్టేవాడికి తెలుస్తుంది. హుసే అవును చెప్పడం మర్చిపోయాను, ఈ రోజు మా ఫ్రెండ్ వస్తాను అన్నాడు. ఏ రూమ్ రెంట్ ఆడు కడతాడా? ఆడు కట్టకపోయి నేను కట్టేస్తాను కదా. అదిగో వచ్చినట్టున్నాడు. రావాలనే కదే మన కితకితల కాన్సెప్ట్ లో కాన్ ఎంట్రీ చేసింది. ఇదిగో ముందే చెప్తున్నాను, ఆడు నా వస్తువులేటు ముట్టుకోకూడదు, నువ్వు అద్దె ఇది చేయని ఆర్డర్ వేయకూడదు. సర్లే అయ్యతో అసలే చేతులు తినకుండా ఎందులో చేయట ఎలా దోలు తిరుగుతాడు ఏటో. ఏటైందిరా కాలు అలా పైకెత్తా? కుక్క ఏమైనా కరిసిందా? టైలే. సర్లే కళ్ళద్దలు బాగున్నాయి, ఎక్కడ కొన్నావు ఏంటి? అంతర్వేది తీర్థంలో కన్నాను, 50 రూపీస్. ఊరే ఊరి నుంచి ఏమైనా పని మీద వచ్చావా లేదా దేనికి పనికిరావు నాయలు పంపించారా? నువ్వు కూడా ఈ ఊరు వచ్చినప్పుడు నాకు అదే డౌట్ రా. సర్లే గాని ఇంకెన్ని రోజులు ఉంటావు? నా సొంత తెలివితేటలతో జాబ్ తెచ్చుకునేంత వరకు ఈ ఊర్లోనే ఉంటాను. అయితే ఈ జనంకి ఊరి నుంచి కదలలే గానీ పదలోపలికి. నేను బతకపోయే బంగ్లా బానే ఉంది. ఈడేవుడు పెన్ రీఫ్లకి బట్టలు వేసినట్టున్నాడు. ఇల్లు భలేగుందిరా, మన ఊరు పంచాయతీ ఆఫీస్ లాగా. ఎంత పంచాయతీ ఆఫీస్ అయినా ఇక్కడ నీకు పెన్షన్ ఇవ్వలే. నాకేందండి పద. అయినా ఈడెలుగుంటే నాకెందుకు, అర్జున్కి ఇక్కడ నుంచి తని తరిమేయాలి. ఏమండి ఏమండి ఎప్పుడు బాత్రూమ్ మీరే కదా కడుగుతారు, ఇప్పుడు ఇతన్ని ఎందుకు తీసుకొచ్చారు? ఈవిడెవర్రా గున్నెనికి చెల్లిలాగుంది, ఎందుకురా కొట్ట? ఒరే అది మా ఆవిడ, మంచిగా చేయడం నేనన్నాను కదా, ఇంకెవడన్నా ఒప్పుకోను. ఓహో వస్తే ఇటు చూడడానికి అలా ఉంటాడు కానీ నా ఫ్రెండే ఊరి నుంచి వచ్చాడు. ఇంకేం పక్క బాత్రూమ్ కూడా కడిగించేయండి. అరే నేను బాత్రూమ్లు కడగడం ఏంట్రా? నేను ఊరు నుంచి వచ్చింది ఉద్యోగం చేయడానికి, బాత్రూమ్లు కడగడానికి కాదు. ఒరే అది అలానే అంటది గాని నువ్వు ఏం మనసులో పెట్టుకోకరా. ఆ పక్కన పిల్లని ఉంటది, ఎల్లి కడిగే. ఇంట్లో పని మనిషి రానన్నట్టుంది, ఇంకెన్ని రోజులు ఇలా పని చేయాలో ఏంటో. ఏమండి ఈరోజు వంట చేయడానికి ఇంట్లో కూరగాయలు ఏం లేవు. అదేంటే మొన్నే కదా 5 కేజీలు క్యారెట్లు కొన్నాను. అంటే మొన్న టీవీ చూస్తూ బ్రేక్ లో మొత్తం తినేసానండి. 5 నిమిషాల బ్రేక్ లో 5 కేజీలు క్యారెట్లు తినేసావా? సర్లే ఆగు, ఫుడ్ ఆర్డర్ పెడతాను. ఏంట్రా ఫుడ్ ఆర్డర్ పెడతానంటున్నావు, నా కోసమేనా? నీకోసమేరా, దా కూర్చో. ఎన్ని పెడుతున్నావు? 5 ఫ్యామిలీ ప్యాక్లు పెడుతున్నాను బంగారం. ఓకే థ్యాంక్ యూ. అరే అన్ని ఫ్యామిలీ ప్యాక్లు ఎందుకురా, ఒకటి సరిపోద్ది కదా. నీకు నాకు ఒకటి సరిపోద్రా, గాని మా ఏనికి 4 కావాలి. ఉసాయ్ ఇదేటే ఎన్ని చాలను మార్చిన టవలాడే వస్తుంది. కళ్ళు దెబ్బయా, అది టవలే. టవలా? దీన్ని ఎవడు ఎక్కడ ఆరేసాడు? నేనే ఆరేసానురా, అది టవల్ రా. అది తెలుసు, ఎక్కడెందుకు ఆరేసావని. అంటే నైట్ వర్షం పడిందని ఫ్యాన్ కింద ఇక్కడ ఆరేసాను. ఇదిగో నువ్వేం చేస్తో తెలీదు, ఈవినింగ్ కల్లా తాడిప్స్ ఇవ్వు, నేను వాకింగ్కి వెళ్ళాలి. రన్నింగ్ కి తాడెందుకురా? ఓ అదా, అది మా ఆవిడ షూ లేసురా. షూలేసే ఇంతుంటే షూ ఎంత ఉంటదిరా? షూ పెట్టడానికి మా ఇంట్లో ప్లేస్ లేదని పక్కింటి అంకుల్ కార్ షెడ్ లో పెట్టాం. అబ్బా ఎంత అందంగా ఉన్నాను. అందంగా కాదు, మా అందంగా ఉన్నాం. ఏంటి? ఏం లేదు, టడ్డీ పేర్ల ముద్దుగా ఉన్నాం అంటున్నాను అంతే. అబ్బా నా అందానికి అద్దం కూడా సిగ్గుపడుతుంది చూడండి. సిగ్గుపడడం లేదు, నాకు ఈ బాధ ఏంటని బాధపడుతుంది. అసలు నీకు నా మీద ప్రేమే లేదు. అలాంటి వేటి, నాకు నీ మీద బోల్డ్ అంత ప్రేమ ఉంది తెలుసా? ఎందుకో? కట్నం తెచ్చావు కదా. నిన్ను అలా కదే, నిన్ను అడిగాను చూడు, నాకు బుద్ధి తక్కువ. అలా కదే, నువ్వు నీ కాంప్లిమెంట్ గురించి ఆలోచిస్తున్నావు కానీ మన కంబ్యాక్ గురించి ఆలోచించట్లేదు. బయట ఎంతమంది ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు తెలుసా? ఏం తక్కువ, నేను రాణిలాగా ఉంటాను. నేను ఒకసారి కంబ్యాక్ ఇచ్చాను అనుకో, ఆ వీడియో వైరల్ అయిపోద్ది. రాణిలా కాదు, రైలు బోగిలాగా ఉన్నావు. ఇదిగో ఇంకోసారి నేను ఇన్సల్ట్ చేశాను అనుకో, మెడ విరగొట్టి మున్సిపాలిటీ వ్యాన్ లో పడేస్తాను. సారీ అండి, మర్చిపోయి పక్కింటికి వస్తున్నట్టున్నాను. కళ్ళు దొబ్బయ్యా, ఇది మనిల్లే. మనిల్లు? మరి నువ్వేటే ఎప్పుడు సారీ కడతావు కదా, ఈ రోజు ఏంటి ఈ డ్రెస్ వేసావు? ఎప్పుడు శారీలు కట్టుకోవడానికి పార్సినిమాలో సావిత్రి టైప్ అనుకున్నావేటి? అవునులే, అయినా సావిత్రి గారితో నువ్వు పోల్చుకోకు. ఆవిడకి నీకు నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. సరే రా. ఎంతకీ మధ్యాహ్నం తినడానికి ఏం చేసావు? చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, ప్రాన్స్ బిర్యానీ. అబ్బా
సూపరే. ఇన్నాళ్ళకి ఏదన్నా మంచి పని చేసావు అంటే ఇదే. అర్జెంట్కి వెళ్ళి తెచ్చే తినేద్దాం. చెప్పేది పూర్తిగా వినవా? ఇందాక చెప్పిన లిస్ట్ అంతా మధ్యాహ్నం తెచ్చుకుని ఫుల్గా తినేసాను. ఉసే నువ్వు మధ్యాహ్నం అన్ని తినేస్తే మరి నాకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు ఇవన్నీ? మరి నేను తిన్న గిన్నెలన్నీ ఎవడు తోముతాడమ్మా? అక్కడ పడున్నా, వెళ్ళి తోమే. ఇదిగో షాపింగ్కి వెళ్తున్నాను నేను. వెళ్తే వెళ్ళు, నీ బాబు డబ్బులేగా, హ్యాపీగా ఖర్చు పెట్టుకో, నాకేం ప్రాబ్లం లేదు. నీ తొక్కలో పర్మిషన్ ఎవరికి అవసరం లేదు. అలాగే ఇంట్లో ఖాళీగా పడున్నావు కదా, అలా వెనకాల తోడొస్తాయేమో అని పిలిచాను. అసలు మీ ఆడవాళ్ళతో షాపింగ్ చేయాలన్నా, పొద్దున్నే లేచి జాగింగ్ చేయాలన్నా నాకు సేటసే రాకు. నువ్వు వెళ్ళొచ్చే. సరే, నీ బండి తాళాలు ఇవ్వు. నీకు డ్రైవింగ్ కూడా వచ్చా? చిన్నప్పుడు టైర్ ఆట బల్లే గాడిదాన్ని, అయినా నీకేం తెలుసు? టైర్ ఆట, అందుకే మిమ్మల్ని డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అంటారు. ఇదిగో సావు. సరే బాయ్. ఇదేంటి స్టార్ట్ అవ్వట్లేదు? ఎంత పవర్ బటన్ ఉంటుంది అది ఆన్ చేసి స్టార్ట్ అవుద్ది. స్టార్ట్ అయింది. ఇదేంటి రేసింగ్ ఇస్తున్నా ముందుకెళ్ళట్లేదు? అది నీ తప్పు కాదే, నా తప్పే. అదేంటి? మీ బాబు ఇచ్చిన డబ్బులతో టాటర్ కొనాల్సింది పోయి స్కూటీ కొన్నాను, అందుకు అనుకో. అయినా నీలాంటి ఏనుగును లాగాలంటే ఈ స్కూటీ చాలదు, మినిమం టాటర్ ఉండాలి. ఏమండి, నేను అర్జెంట్గా స్లిమ్ అయిపోలేండి. అద్దలం చూసి చాలా లావు కనబడుతున్నాను. ఏం చేయాలో చెప్పండి. రోజుకు 6 పూటలు తిన్నాం మానే, నువ్వు ఆటోమేటిక్ గా స్లిమ్ అయిపోతావు, నాకు ఫుడ్ ఖర్చు మిగులుతుంది. మీ బాబు పంపించిన డబ్బులతో నేను తినట్లే, మా బాబు పంపించిన డబ్బులతో తింటున్నా. ఎక్కడ ప్రాబ్లం మీ బాబు పెడతాడా మా బాబు పెడతాడా అని కాదు, నువ్వు తినడం మానేయడం. అందుకే ఎలాగో చూడు, తిని డ్రమ్ములాగా. ఇంకొకసారి డ్రమ్ అన్నా అనుకో, గ్రైండర్ వేసి రుబ్బేస్తాను. నేనైతే తినడం ఆపను, కానీ స్లిమ్ అయిపోలే. ఏం చేయాలో చెప్పండి. ఓ పంచే, ఆ చిన్న మిర్రర్ ఉందిగా, అది తీసేసి పెద్ద మిర్రర్ పెట్టుకో. అప్పుడు ఆటోమేటిక్ గా పొదడుగా అనిపించి చూసావు అనుకో, ఖచ్చితంగా స్లిమ్ కనిపిస్తావు. ఇంకా తప్ప ఏం చేయలేవు. ఇదేంటి స్లో మోషన్? ఏమండి వస్తారా? తినడానికి ఏమనమంటారు? ఏదో తగలేదు కానీ ముందెళ్ళి నా బట్టలు తెచ్చు, ఆరేయాలి, మళ్ళీ పొద్దున కారం. ఇంత సడన్ గా చెప్తే కుదరదు. నా బట్టలు ఉన్నాయి వాషింగ్ మిషన్ లో. నీ చీరలు వాషింగ్ మిషన్ లో ఉన్నాయా? ఉసాయి లాగడానికి సాయంత్రం అయిపోద్ది. ఊరు బాబోయ్, ఏదో ఒకటి ఏడు, నాకెందుకు. ఊరు బాబోయ్, ఇదోటి. నేను తినడం అయిపోయింది కానీ ఈడు మాత్రం ఇంకా లాగుతూనే ఉన్నాడు. ఏమండి, నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను. ఊరు బాబు, ఇంకోటి ఉంది. అమ్మయ్యా, అయిపోయి. ఏంటప్పుడు రాత్రి అయిపోయిందా? ఇది కూడా పడుకుంటూ పోయినట్టుంది. ఇప్పుడు ఫుడ్ కోసం అడిగితే సిద్ధగొట్టేద్దేమో. ఈ రోజు పస్తు నుండి పడమే.